गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम शाहिन है। मैं हाउसवाइफ थी पहले और अब मेरे हस्बैंड को पूरा हेल्प करती हूँ मैं बिजनेस में, और बहुत अच्छा बिजनेस है और इतना बड़ा रिकग्निशन दीपक सर करे और बहुत खुशी हो रही है। और पूरे हमारे अप्लायंस को थैंक यू। और पहले तो इतना भरोसा नहीं था इनकम आती बोल के, लेकिन आज हम लोग को पर मंथ 11 लाख इनकम आ रही है और बहुत बड़ा बिजनेस हो गया। और हमारे को आना ये नहीं, हमारे टीम में बहुत सारे लोगों को बड़ी बड़ी इनकम ले रहे हैं। थैंक यू वेस्टेज। సో గుడ్ మార్నింగ్. సో నా పేరు సలీం అండి. సో నిజంగా ఈరోజు నా అప్లయన్స్ పేరు తీసుకోకుండా నేను ఉండలేను. సో ఈరోజు నేను భూమి మీద ఉండడానికి కారణం ఏంటంటే రీజన్ మా అప్లయన్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇంద్రబీర్ సార్, చరణ్ సార్, కుల్కర్ణి సార్, ఆ తర్వాత ప్రసాద్ సార్, అరుణ మేడం, రాజన్న గారు, వీళ్ళ వల్ల ఈరోజు మా లైఫ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశాము, కానీ ఈరోజు ఇక్కడ రికగ్నిషన్ జరుగుతుంది. సో నేను ఒకటే అంటున్నాను, తల్లిదండ్రుల తర్వాత మీ మంచి కోరుకునే వ్యక్తి ఎవరైనా అంటే మీ అప్లైన్ చెప్పింది ఫాలో చేయండి. సో అప్లైన్ చెప్పింది ఎంత పెద్దగా అయినా ఎంత ఎదిగినా కానీ అప్లైన్ కంటే ఎక్కువ ఎప్పుడు కాలేరు. ఎందుకంటే మీకంటే ఒక టీం అప్లైన్కి ఎక్కువ ఉంటుంది, గుర్తు పెట్టుకోవాలి. కానీ అప్లైన్ తర్వాతనే ఏదైనా కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు 24 లక్షల అప్పులై సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని ఈరోజు ఇంచుమించు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాము. 2.5 కోట్ల ఇల్లు బుక్ చేశాము. జూలై 20కి మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకుంటున్నాము. సో ఒకసారి ఆలోచించండి, డిసైడ్ అయితే మీరు గిట్ట చేయొచ్చు. ఇదేదో నేను గొప్పగా సాధించిన అని చెప్పట్లేదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి సాధించవచ్చు అనే ఒక హోప్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి విఎంసీఎం అయ్యే అవకాశం ఉంది. డిసైడ్ కావాలి, ఫస్ట్ డిసైడ్ కావాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని పోండి, ఎస్ వచ్చే విఏఎఫ్లో నేను గిట్ట స్టేజ్ మీద రికగ్నిషన్ చేసుకుంటానని ఈరోజు ఒక డిసైడ్ చేసుకొని పోండి. 100% మీరు డ్యూసిటీగా విఎంసీకి ఇక్కడ రావచ్చు. ఇంత మంచి కంపెనీ ఇంతమందికి లక్షల్లో కోటేశ్వరం చేస్తున్న మన వెస్టేజ్ మేనేజ్మెంట్ మిస్టర్ గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సార్, దీపక్ సార్, ఇంకా ఇక్కడ మనకు తెలంగాణలో ఎంతో హెల్ప్ చేస్తున్న సయ్యద్ సార్, ఇంకా మన అరవింద్ సార్, ఇంకా శ్రీకాంత్ సార్, వాళ్ళకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. సో వాళ్ళు ఇంత తెలంగాణ హైయెస్ట్ ఉన్నా కానీ ఎంత ప్రెషర్ తట్టుకొని ఎన్ని కాల్స్ వాళ్ళని అరవింద్ సార్ చూస్తున్నాను, 2 ఫోన్లు నిమిషంలో 20-30 మిస్ కాల్ ఉంటున్నాయి. అట్లాంటి వాళ్ళు అంత ప్రెషర్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ లెవెల్కి వస్తున్నాం. ఒకసారి వాళ్ళందరికీ మనం గట్టిగా క్లాప్స్ ఇద్దాం. డిసైడ్ అయ్యండి, మీరు కూడా నెక్స్ట్ విఎంసీఎం కావచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ, విష్ యూ బ్యాక్ టు నెక్స్ట్.